నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. మనం చాలా మంది కోర్టు కేసుల గురించి రకరకాలుగా సతమతం అవుతూ ఉంటాం. అది ఏదైనా కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల కానివ్వండి, లేకపోతే కోర్టు కేసులు అనేవి ఎప్పుడు ఎందుకు వస్తున్నాయో అసలు మేము ఇప్పటిదాకా కోర్టులోకి అడుగు కూడా పెట్టలేదు, ఏంటో సడన్గా ఎలా జరిగిపోయింది అంటూ ఉంటాం కదా. వాటన్నిటికీ సమాధానమే ఈ వీడియో. మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ జియోమాలజిస్ట్ తనుష్క గారు ఉన్నారు. నమస్తే తనుష్క గారు. నమస్తే అమ్మా. నేను ఇందాక చెప్పినట్టుగా కోర్టు కేసులు అన్నవి సడన్ గా వచ్చేస్తుంటాయండి. మన ప్రేమేం కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అసలు అప్పటి వరకు చాలా ప్రాణంగా ఉన్న అన్నదమ్ముల మధ్యలో ఏదో డిస్ప్యూట్స్, లేదా అన్న అక్క చెల్లెల మధ్యలో, లేకపోతే తల్లిదండ్రుల మధ్యలో, లేదంటే పిల్లల మధ్యలో కూడా వచ్చేస్తున్నాయి కదా. మరి జాతకంలో ఏ గ్రహం మనకు అనుకూలంగా లేకపోతే ఇలాంటి కోర్టు కేసుల్లో మనం ఇరుక్కుపోతామంటారు? కోర్టు కేసు అంటేనే కామన్ గా ఉండే గ్రహం ఒకటి, జాతక రీతిగా వాళ్ళ జాతకంలో ఉన్న గ్రహాలు ఒకటి ఉంటుంది. అంటే శని గ్రహం కోర్టు కేసును అనేటప్పుడు దానికి అధిపతి ఎవరంటే మేజర్ ఆ కేసు విషయం వెళ్తున్నారంటే అది శని వాళ్ళ జాతక రీతిగా బాగలేకపోతే తప్పకుండా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చి జాతకంలో లగ్నంలోంచి 8th హౌస్, అది వచ్చి కోర్టు కేసుల గురించి ఉండేది. సరే, ఆ గ్రహం వచ్చి నెగిటివ్ అయి ఉంటానో 8th హౌస్ లో మాందిని ఒక గ్రహం ఉంటానో వాళ్ళు కోర్టు కేసులోని వెళ్తూ ఉంటారు. సరే, ఇది ఇప్పుడు వచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కోర్టు కేసుల సమస్యలు ఉంటుంది. అంటే కొంతమంది ఫైనాన్షియల్ విషయంలో కోర్టు కేసును వెళ్తూ ఉంటారు. ఇప్పుడు చెక్ బౌన్స్ కేసు ఉంటుంది. సో మొన్న కూడా ఒక క్లయింట్ చూసాము, వాళ్ళు యాక్చువల్ గా వాళ్ళ బ్రదర్ కి జ్యోతిష్యం మీద నమ్మకమే లేదు, కానీ ఆయనకు తెలియకుండా వాళ్ళ సిస్టర్ నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడారు. సో ఏంటంటే తనకు సరే ఆయననే మాట్లాడవచ్చు కదా, క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మాట్లాడవచ్చు కదా అంటే, లేదండి జ్యోతిష్యంనే మా తమ్ముడు నమ్మరు అని చెప్పారు. సరే అని చెప్పేసి నేను చూశాను. చూడగానే అందులో ఏమైతుందంటే తనకి కుజుడు నెగిటివ్ గ్రహం అయి ఉంది, దాంతో పాటు 8th లార్డ్ నెగిటివ్ అయి ఉంది. అంటే వాళ్ళ జాతక పరంగా ఏంటంటే అప్పుల విషయంలో అంటే లోన్ అంటే చెక్ బౌన్స్ వల్ల వాళ్ళకి కోర్టు కేసులు తిరుగుతున్నారని అక్కడ కనిపిస్తుంది. యాక్చువల్ గా అది వాళ్ళ సిస్టర్ కి తెలియదు అనమాట. జాతకంలో చూసేసి నేను చెప్పాను, ఈయనకు చెక్ బౌన్స్ కేసు అయిందండి లాస్ట్ ఒక ఇన్ని మంత్స్ బ్యాక్ అట్లా అని చెప్పగానే అంత డీటెయిల్ గా చెప్పాను నేను. సో ఇవి చెప్పగానే ఆమె షాక్ అయింది. అట్లా అంతా అయితే నాకు చెప్పలేదు మా తమ్ముడు అట్లా అని. సరే మీ తర్వాత కనుక్కోండి అని చెప్పాను. సరే నేనేం చేశానంటే ఈమె అసలు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ బ్రదర్తో మాట్లాడుతున్నప్పుడు నీకేమన్నా చెక్ బౌన్స్ కేసు జరిగిందా ఏమనంటే, అవును నీకు ఎట్లా తెలుసు అన్నారంట. ఆ తర్వాత ఇట్లా జరిగింది, ఇట్లా నేను ఒక మేడం దగ్గర అప్రోచ్ అయ్యాను నీ గురించి అని అంటే, సరే అసలు నిజంగా మీరు రెమెడీ చేయియండి నేను ఫాలో అవుతాను అప్పుడు అన్నారంట తను. సో అంటే అంతవరకు జ్యోతిష్యం నమ్మలేదు. సరే, ఇంకా జనరల్ గా ఇంకో క్లయింట్ విజయవాడలోంచి, బట్ ఆయన వచ్చి మనలైన సేమ్ మన దగ్గర ఆన్లైన్ లోనే అపాయింట్మెంట్ తీసుకున్నారు. తనకి ఇక్కడ బిజినెస్ పర్పస్ గురించి, తర్వాత మ్యారేజ్ విషయం గురించి అపాయింట్మెంట్ తీసుకున్నారు వాళ్ళ మదర్. అయితే వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన పక్కన వాళ్ళకి తెలిసిన నైబర్స్ వాళ్ళు చెప్పినారనమాట మన గురించి, ఆల్రెడీ మన ఓల్డ్ క్లయింట్ వాళ్ళు, ఇట్లా ఈ మేడం దగ్గర బాగా అవుతుంది ఒకసారి అప్రోచ్ అవ్వండి అంటే, సరే అని చెప్పి తను జాతకం చూపించగానే తను అంత ముందుకు అబ్రాడ్ లో ఉండి వచ్చారు. బట్ ఆయన జాతకంలో అక్కడ ఒక జాబ్ విషయంలో తనకు ఒక పెద్ద ఇష్యూ జరిగి తను కూడా అక్కడ పోలీస్ స్టేషన్ వెళ్లాల్సింది ఉంది, తన మీద ఒక కేసు జరిగింది అక్కడ. ఈ విషయం వీళ్ళ పేరెంట్ తెలిస్తే బాధపడతారని చెప్పి తను చెప్పలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఏమైందంటే వీళ్ళందరూ స్పీకర్ లో నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడుతున్నారనమాట. అప్పుడు నేను అతనితో చెప్తున్నాను, మీకు ఇట్లా ఒక 10 months బ్యాక్ మీకు వచ్చి మీరు అబ్రాడ్ లో ఉన్నప్పుడు ఒక కోర్టు కేసు విషయం గురించి మీరు బయట అంటే ప్రాబ్లం ఫేస్ చేశారు, సో ఇలా జరిగింది అట్లా అనగానే తను భయపడిపోయి ఏం చేశారంటే వాళ్ళ పేరెంట్స్ తెలియదు కదా, నేను ఉన్న విషయం చెప్పగానే తను ఏం చేశారు సడన్ గా మ్యూట్ పెట్టేసి ఒక్క సెకండ్ అని చెప్పి మళ్ళీ రూమ్ లో తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్ ని తీసుకొచ్చి మాట్లాడిండు. సారీ మేడం మిమ్మల్ని అలా అన్నదానికి, ఎందుకంటే నేను మా మదర్ కి తెలియదు, అసలు ఆమె బాధపడతారని చెప్పలేదు, అందుకని మీరు చెప్పిండ్రు 100% నిజం మేడం, వాళ్ళు చెప్తే సఫర్ అవుతాను నేను చెప్పలేదని. బట్ అక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడే తనకి ఈ విషయం జరిగిందని నేను చెప్పాను. నేను అప్పుడు ఇవన్నీ అసలు జాతకంలో ఉంటుందా అని నాకు ఇప్పుడు షాక్, అవన్నీ ఎలా తెలుస్తాయి అవన్నీ మెన్షన్ చేసి అసలు తను దానివల్ల నేనన్నాను, వాళ్ళ ఎవరైతే మన గురించి రెఫర్ చేశారో తనతో చెప్పాను, ఉన్నది ఉన్నట్టుగానే నేను చెప్పాలి కదా అట్లని. తర్వాత ఏమైందంటే లేదు మేడం వాళ్ళ మదర్ ఉన్నారు అందుకే భయపడిపోయి రూమ్ తీసుకొచ్చి మాట్లాడుతుండ ఆయన.
అట్లా అని చెప్పేసి పర్వాలేదు దానివల్ల చేస్తుంటారు వాళ్ళు గన్ షాట్ గా బుల్లెట్ కొట్టినట్టు మీరు చెప్తారని. అసలు తర్వాత ఆయనకి ఇప్పుడు ఏమైందంటే ఆ విషయం అక్కడ ఆల్రెడీ సాల్వ్ చేసుకున్న తర్వాత ఆయనకు రెమెడీ ఇచ్చినాము, మ్యారేజ్ అయింది, తన బిజినెస్ విషయంలో సెట్ అయింది. అంటే కోర్టు కేసు అనేది ఒకరు జాతక రీతిగా ఇప్పుడు ఒకరు వచ్చి ఇప్పుడు మీరు అనేట్టుగా ఫైనాన్షియల్ విషయంలో వచ్చిందని చెప్పాము, ఇదే వచ్చి కొన్ని జాతకాలకు ఏమైందంటే యాక్సిడెంట్ కేసులు ఉంటాయి. సో అది కూడా జాతక రీతిగా 3rd లార్డ్ 8th లార్డ్ తో సంబంధించి ఉన్నప్పుడు అప్పుడు కోర్టు కేసుని దేని వల్ల వెళ్తారంటే యాక్సిడెంట్ వల్ల. సో యాక్సిడెంట్ కేసులు జరుగుతూ ఉంటాయి. అట్లా కొన్ని జాతకాల్లో చూడండి భార్య భర్తల మధ్యలో ఎక్కువ ఇష్యూస్ జరుగుతున్నాయి. మనం ఇప్పుడు చూసిన డివోర్స్ కేసులో జరుగుతున్నాయి కదా. ఇది ఎట్లా జరుగుతుందంటే జాతకంలో వాళ్ళకి 2nd లార్డ్ లేకపోతే శుక్రుడు ఇది నెగిటివ్ అయి ఉండి 8th లార్డ్ తో సంబంధం ఉంటాయి. అంటే 8th హౌస్ కోర్టు కేసుల గురించి చెప్పాను. సేమ్ దీనికి సంబంధించిన గ్రహం 8th హౌస్ లో వెళ్ళి ఉంటే అప్పుడు వాళ్ళకి డివోర్స్ కేసు అనేది జరుగుతుంది అనమాట. సో ఇట్లా మ్యారిడ్ లైఫ్ గురించి ఉంటుంది. అసలు ఆస్ట్రాలజీకి కూడా తెలియదు, జాతక చక్రానికి కూడా తెలియని సమస్యలు ఉంటాయండి. అంటే మీకు కూడా ఇదంతా పర్ఫెక్ట్ గా ఉంది, ఇలా అవ్వకూడదు, ఎందుకు ఇలా అయ్యింది అని క్వశ్చన్ మార్క్ ఏదైనా మీరు చూసారా? అట్లా ఉంటుంది. అది ఎందుకు వస్తుందంటే జాతకంలో మీరు అనేట్టుగా చాలా మందిలో ఏం చెప్తారు, శుక్రదశ చాలా బాగుంది, మంచిగా ఉంది కదా, ఎందుకు ఇట్లా జరుగుతుంది, అసలు దశ బాగుంది అని మా పండిట్ చెప్పారు, సో మేము చూపించుకున్నాము, శుక్ర మహాదశ చాలా యోగంగా ఉంటుందని, యోగిస్తుందని చెప్తారు. కానీ ఒక విషయం చూడండి, కొన్ని జాతకాలకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు మకర లగ్నానికి శుక్రుడు యోగాధిపతి చాలా మంచి ప్లేస్ లో ఉన్నాడు, కానీ ఆ జాతకానికి లగ్న కారకుడు అనే శని శత్రువు అవుతాడు. శనియే కోర్టు కేసు గురించి యాక్సిడెంట్ గురించి ఉండే గ్రహం కూడా. సో అప్పుడు ఏమైతుందంటే శుక్ర దశలనే కొన్ని ఇష్యూస్ ఇట్లా జరుగుతుంది. వాళ్ళందరూ చెప్పే విషయం ఏంది, జాతకంలో దశ బాగుంది కానీ ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే కొన్ని మీరు అనేట్టుగా కొన్ని జాతక రీతిగా దశ బాగున్నప్పుడు కొన్ని గ్రహాలు శత్రు గ్రహాలు ఉంటారు. అంటే అది చూడాలి, అది చాలా మందికి తెలియదు. ఓన్లీ దశను చూసేస్తారు, బాగుందా బాగుంది అంతే. దశలు కూడా చూడాలి. దశలోనే శత్రు మిత్రులు ఉంటారు. ఇప్పుడు శనికి శుక్రుడు మిత్రులు ఇద్దరునే, కానీ శుక్ర మహాదశలో శని శత్రువు అవుతాడు. సో అప్పుడు సబ్జెక్ట్ పరంగా వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఏం సమస్య ఉందని క్లియర్ గా మనకు అర్థమైపోతుంది అక్కడ. సో అప్పుడు వాళ్ళకి ఏమైతుంది, వీళ్ళకి ఇన్ని సంవత్సరాల నుంచి సమస్యలు ఉంది. సో ఇప్పుడు ఇదే శుక్రదశ జరుగుతున్న వాళ్ళు దగ్గర వాళ్ళు మేష లగ్నంలో పుట్టి ఉన్నారు అనుకోండి, వాళ్ళకి దానికి రిలేటెడ్ గా ఏమైపోతుందంటే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ అనేది రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఉండదు. శుక్రదశనే జరుగుతుంది, ఎందుకు ఇన్కమ్ రాలేదు. సో అది అట్లా ఉంటుంది కదా. 10th హౌస్ ఇన్కమ్ సంబంధించిన హౌస్ వాళ్ళకి నెగిటివ్ అయిపోతుంది ఆ దశలో. అప్పుడు దశ మంచిగా ఉండి కూడా ఫలితం ఇవ్వలేదు చూడండి కదా. ఎప్పుడైనా కానీ నెగిటివ్ గ్రహానికి బలం ఎక్కువ ఉంటుంది. సో మనది ఫస్ట్ అది ఏంది చూడాలి. అందుకని సో అలాంటి టైంలో ఏం చేయాలంటే అప్పుడు కొన్ని రెమెడీస్ తప్పకుండా ఫాలో అవ్వాలి. ఇప్పుడు మన కోర్టు కేసు గురించి వచ్చాం కదా, దీంట్లో ఒకటి లింక్ ఉంటుంది. ఇప్పుడు మన ఆ విషయమే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. సో యాక్చువల్ గా ఏంటంటే కోర్టు కేసు గురించి 8th హౌస్ చెప్పాను, బట్ ఇది సపోజ్ వాళ్ళకి ఈ కేసు దేని గురించి వస్తుంది అనేది కొన్ని చూడాల్సింది ఉంటుంది. కొంతమంది ఫ్రెండ్స్ వల్ల కూడా సఫర్ అవుతూ ఉంటారు, లేదు ప్రాపర్టీ ఇష్యూస్ వల్ల కూడా కేసులు జరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళ సిబ్లింగ్స్ తో పాటు లేదు కజిన్స్ వల్ల కూడా జరుగుతాయి. సో ఆ ప్రాపర్టీ ఇష్యూస్ ఎందుకు వస్తుంది, పూర్వీక ఆస్తులు పంచమ స్థానం, దానికి 8th హౌస్ కి లింక్ ఉన్నప్పుడు వాళ్ళకి నెగిటివ్ గ్రహం ఉండి 8th హౌస్ లేదు పంచమ స్థానం నెగిటివ్ ఉంటే పూర్వీక ఆస్తుల్లో కోర్టు కేసుని వెళ్తూ ఉంటారు. సో అట్లా జాతకంలో మనకు ఆ 12 ప్లేస్ లగ్నంలోంచి అసలు ఈజీగా అర్థమైపోతుంది ఏమేమి సమస్యల వల్ల ఇప్పుడు వీళ్ళు మనని అప్రోచ్ అవుతున్నారు, ఎవరితో కోర్టు కేసులు గొడవలు జరుగుతున్నాయి అన్ని కూడా క్లియర్ గా అర్థమైపోతుంది. సో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ తోడు పుట్టిన వాళ్ళు 4 అన్న తమ్ముళ్ళు ఉండొచ్చు, కానీ ఎవరో ఒకరి వల్ల ఎక్కువ సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు అందులో, అది వాళ్ళ జాతకంలో తెలుస్తుంది. అసలు జాతకమే లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే పెద్దవాళ్ళవి ఇప్పుడంటే నోట్ చేసుకుంటున్నాం, లైక్ పాస్ట్ ఒక 20, 40, 30 ఇయర్స్ అంతకు మునుపు జాతకం అసలు ఎవరు డేట్ ఆఫ్ బర్త్ అది టైం అది నోట్ చేసుకునేవారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒకవేళ మ్యారేజ్ అయి ఉన్నది అనుకోండి, సో వాళ్ళ భార్య జాతకాన్ని పెట్టి తెలుసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లల జాతకాన్ని పెట్టి తెలుసుకోవచ్చు. పిల్లల జాతకాలు ఇప్పుడు తప్పకుండా రాస్తున్నారు కాబట్టి సో అది ఏం తప్పలేదు దాన్ని పెట్టి. అట్లానే పిల్లలు కూడా పుట్టలేదండి ఇంకా టైం పడుతుంది, సో ఇప్పుడే మ్యారేజ్ అయింది కానీ ప్రాబ్లమ్స్ ఉంది అంటే వాళ్ళకి ప్రశ్న చక్రం వేసి తెలుసుకోవచ్చు. సో దాన్ని పెట్టి వాళ్ళు ఏ రోజు ఏ టైం మాట్లాడుతున్నారు, ఏం హోరాలో మాట్లాడుతున్నారు, ఆ గ్రహాలు ఏ స్థితిలో ఉంది దీన్ని పెట్టి కూడా మనం చెప్పవచ్చు. సో ఇట్లా కూడా చాలా ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. మీరు కూడా తనుష్క గారితో ఆన్లైన్ అపాయింట్మెంట్ కావాలన్నా డైరెక్ట్ గా కలవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.